సంధ్యారాణి గారు, రమా, ఉమా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రాహ్మణ సేవావాహిని నుంచి మన అశేషం రఘుకిరణాచార్యులు వాళ్ళు 8వ తారీఖు నాడు మల్కాజ్గిరిలో పద్మావతి ఫంక్షన్ హాల్లో ఏదైతే పెట్టారో ప్రోగ్రాము, దాని గురించి ఒక ఆహ్వానం పలకడానికి అండ్ మన తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ బ్రాహ్మణ సేవావాహిని నుంచి ఎంతోమంది కార్యకర్తలు పనిచేస్తుంటారు. అట్లనే సేవావాహినిలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఎన్నో పదవులు కూడా ఇచ్చాడు రఘు. కాబట్టి ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సేవావాహిని గురించి ప్రచారం చేయడానికి, తర్వాత సేవావాహిని చేసే కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా మమేకం చేయడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అండ్ ఈ సేవలని కొనసాగిస్తూ మొన్ననే ఈ మధ్యనే 1000 మందికి సరుకులు కూడా బట్వాడా చేశారు. ఈ సేవలన్నీ రఘు కిరణాచార్యుల వారు ఈ మధ్య కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లనే ఇంకా మరింత ఉధృతంగా 2026లో చాలా సేవలు చేయడానికి కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ సేవావాహిని కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. మీరు అక్కడ సేవావాహినిలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఆ సేవలు ఎలా ఉంటాయి అండి? బిఎస్వి రఘుకిరణాచార్యులు గారు మనకు మూడాలు వచ్చినా కానీ, తర్వాత మనకు మహాలయ పక్షాలు వచ్చినా కానీ, ఇవన్నిటికీ కూడా మనకు పేద బ్రాహ్మణులకి 1000 మందికి సరుకులు మొన్న నాగోల్ కొత్తపేటలో అందజేశామండి 1000 మందికి. అలాగే మొన్న మల్కాజ్గిరిలో కూడా చేశామండి 600 మెంబర్స్కి కూడా. అందరూ కూడా హ్యాపీగా వచ్చి వాళ్ళు మంచిగా సభ్యత్వం కూడా ఇక్కడ తీసుకొని మాకు మీరు సరుకులు అందజేశారండి, రఘుకిరణాచార్యులు గారు బాగా మంచి సేవ చేస్తున్నారండి అని మాకు ఒక ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చిందండి. ఇలాగే మనకు ఇంకా వృద్ధ బ్రాహ్మణులు కూడా వాళ్ళకి ఎవరు కూడా ఏమి చేయలేని సహాయం ఉంటే కూడా మా రఘుకిరణాచార్యులు గారు వాళ్ళని దత్తగా తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే పేద బ్రాహ్మణులు ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుస్తకాలు అందజేయడము, అలాగే వాళ్ళ ఫీజులు కట్టడము, వాళ్ళ స్కూళ్ళలో కొంచెం జాయిన్ చేయించడం అలా జరిగింది. అలాగే కొంతమందికి వాళ్ళు మెడికల్గా వాళ్ళు అవస్థపడిన వాళ్ళకి కూడా వాళ్ళకి సహాయం, తనవంతు ఒక సాయం నేను ఉన్నానని చెప్పి మా బిఎస్వి గ్రూప్ ఉందండి, మహిళా గ్రూప్ ఉంది. దీంట్లో చాలామందికి చాలా పోస్టులు ఉన్నాయండి. అందులో అందరూ కూడా ఎవరైనా వచ్చి మాకు హాస్పిటల్లో ఖర్చు కావాలి అని ఒక్క మాట వచ్చి మా సార్ని అడిగినట్టు అయితే ఆయన గ్రూప్లో పెట్టేసరికి అందరూ కూడా ఆ లబ్ధి పొందుతున్నారండి. అలాగే అందరినీ కూడా ఈ తెలంగాణ బ్రాహ్మణుల అందరినీ కూడా నేను ఈ బిఎస్వికి ఆహ్వానిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకొని ఇక్కడ రేపు జరిగే 8వ తారీఖు రోజున పద్మావతి ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరిలో అక్కడ మన యువకులకు, ఉద్యోగం లేని వాళ్ళకి, పురోహితులకు, అర్చకులకు, వృద్ధ బ్రాహ్మణులకు, అలాగే అన్ని రకాల వాళ్ళకి కూడా మహిళలకు ఉపాధి, వాళ్ళు కొంతమంది బయటికి రాని వాళ్ళు ఉంటారండి, జాబ్ చేయలేని వాళ్ళు ఉంటారు, దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న స్మాల్ ఉపాధిని ఇవ్వడానికి, మహిళలు ఇంట్లో కూర్చొని ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి, దీనికోసం అని చెప్పేసి మనము గవర్నమెంట్ కోసం బ్రాహ్మణ పరిషత్ గురించి మనము గవర్నమెంట్ అడగడం జరిగిందండి. దీనికోసం ఈ సభ చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సభకు వచ్చి మాకు సహకారం, సపోర్ట్ ఇవ్వాలని, మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎక్కడ తెలంగాణ డిస్టిక్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా దీన్ని మీరు వ్యాపించి చేసి మాకు సపోర్ట్ చేసి ఈ 8వ తారీఖు రోజు జరిగే సభను జయప్రదంగా చేయాలని మీ అందరినీ కూడా, తెలంగాణ బ్రాహ్మణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున కూడా నేను అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తున్నానండి. విన్నారు కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రాహ్మణ సేవావాహినిని ఎందుకు సపోర్ట్ చేయాలి, అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ వాలంటీర్స్ నంబర్స్ కూడా పెట్టాము. అట్లనే విషయం ఏంటంటే ప్రభుత్వము బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసిన తర్వాత లబ్ధిదారులు కొంతమంది ఉండగా లబ్ధి పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కటి పట్టించుకొని బ్రాహ్మణ కుటుంబాల వరకు వచ్చి చేయడానికి అవకాశం లేదు. సో ఉన్నది మనకు ఏకైక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు. అట్లనే ఇప్పుడు ఈ గ్రామాల్లో, మండలాల్లో అర్చకత్వము, పురోహితము, తర్వాత చిన్న వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు,
సరిగా సంపాదన లేని వాళ్ళు, ఇప్పుడు రవికిరణాచార్యులు నాగోల్లో కానీ ఎక్కడైనా మల్కాజ్గిరిలో కానీ మీరు సరుకులు ఇస్తాము అని చెప్తే ఎందుకు వస్తారు అంటే, ఇదేమి రాజకీయ నాయకులు చేసే కార్యక్రమం కాదు, మన కమ్యూనిటీ పరంగా ఆయన చేస్తున్నది. కాబట్టి వీలైనంత వరకు కొంచెం డిసిప్లైన్ పాటించి వాళ్ళు చెప్పే పద్ధతుల్లో కనుక తీసుకుంటే ఎన్నో కుటుంబాలకు ఇంకా చేయాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. అట్లనే ఖచ్చితంగా సభ్యత్వం ఎందుకు తీసుకోవాలంటే అది మీ బాధ్యత. ఏదో వాళ్ళకి 100-200 కట్టినంత మాత్రాన ఇన్ని వేల మందికి సరుకులు ఇవ్వలేరు. కానీ ఏమిటంటే సమయానికి స్పందించి ప్రభుత్వం రాకున్నా కూడా మనం ఏం చేయొచ్చు అనే దానికి సమాధానంగానే సేవావాహిని వాళ్ళు ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడేదో కొత్తగా సమావేశం పెట్టడం కాదు, దాదాపుగా 5-6 ఏళ్ల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇప్పుడు 8వ తారీఖు నాడు సమావేశం. కాబట్టి సభ్యత్వం కూడా మీరు విధిగా తీసుకొని ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. మీ ద్వారా ఇంకా 10 మందికి తెలవాలి. అక్కడ కూడా ఈ ఎవరైతే పేద బ్రాహ్మణులు తర్వాత మధ్యతరగతి ఉంటారో వాళ్ళకి సేవలు అందాలి ముఖ్యంగా. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లేకుంటే మాకు అవసరం లేదనుకునే వాళ్ళు పర్వాలేదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లేకుంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా మనం ఈ సమాచారాన్ని ఇచ్చి మనము అందించాల్సి వస్తుంది. అట్లనే ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు దాదాపుగా నేను చూస్తూనే ఉన్నా, వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు, దానిలో మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు ఉమా అండి. నేను గ్రేటర్ దాంట్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను BSV దాంట్లో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీంట్లో వచ్చాక చాలా చేంజ్ వచ్చింది. నా దాంట్లో అందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి బయటికి వెళ్తున్నా, అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. వస్తామని కూడా చెప్తున్నారు. 8th రోజు దిగ్విజయం చేయాలని మేము కంకణం కట్టుకున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను కూడా ఈ మధ్య BSVలో జాయిన్ అయ్యాను. నాకు పర్సనల్గా 2 years నుంచి BSV వాహిని తెలుసు. నాకు మా ఆడపడుచు భర్తకి కూడా ఇందులోంచి సేవ తీసుకున్నాము మేము, హెల్పింగ్. ఇప్పుడు 1 month నుంచి ఇందులో నేను చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సేవలు కూడా చాలా బాగున్నాయి. అన్ని విధాలుగా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. ఇది పెద్ద ఎత్తున విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఇది విషయం. బ్రాహ్మణ సేవా వాహిని నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా బలోపేతం చేసి త్వరలో ఈ 2026లో ఎవరికైనా ప్రమాదం సంభవించినా అట్లనే ఏదైనా ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవడానికి ఒక సంఘం అంటూ ఉండాలి. కాబట్టి బ్రాహ్మణ సేవావాహిని గురించిన నంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఆ నంబర్లలో మీరు డైరెక్ట్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు. అట్లనే సేవావాహిని నుంచి చెప్పండి, మీరు సేవావాహిని గురించి 8వ తారీఖు ప్రోగ్రాం గురించి తిరుగుతున్నారు, తర్వాత ఎవరెవరిని ఆహ్వానించారు, ఇంకా ఏం చేసేది ఉన్నది? అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ సేవావాహిని BSV, నేను అందులో నా పేరు భువనగిరి సందీప్ శర్మ, సహాయ కార్యదర్శిగా రాష్ట్ర వర్గంలో ఉన్నాను. 7 సంవత్సరాలు పైగా బ్రాహ్మణ సేవావాహిని ఈ రోజుకి పూర్తయిందండి. గత 7 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అన్ని సంఘాలు ఉంటాయి, బ్రాహ్మలకి ఏ విషయంగా ముందుకు రావు, మరి సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కడనే మామూలుగా ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ఉండేవాడిని. నా సేవలు ప్రత్యేకంగా బ్రాహ్మణ సేవావాహినిలో ఒక మెంబర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. తదుపరి వారు నా సేవల్ని గుర్తించి రఘుకిరణాచార్యులు గారు నన్ను దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా 2 సంవత్సరాలు మళ్ళా గడిచింది. అదేవిధంగా యువవాహినిలోకి పిలిచి కన్వీనర్గా ఏర్పాటు చేశారు. తదుపరి ఇప్పుడు నేను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తెలంగాణ దిశగా నేను ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. రఘుకిరణాచార్యులు గారు, ఆయన ఆలోచనలు, ఆయన బుద్ధి కుశలత అవి వేరు. దాన్ని మనం ఇలా ఉంటుందని మనం డిసైడ్ చేయలేం. మేము ఎన్నో అనుకున్నాం, ఎప్పుడు ఇలానే ఉంటాయా సరుకులు, ఈ విషయాలు ఇవి కాదు. ఇలా చేస్తూ ఆయనకున్న ఆలోచనలు మేము గ్రహించాము. కాబట్టి ఆయన ఏదంటే దానికి మేము వెనకాల పూనుకొని ఆయన మాటకు ఎటువంటి కాదు లేదు అనకుండా
మీరందరూ ఇది చెయ్యాలి అంటే తప్పకుండా అన్నయ్య మీరేం చేస్తే దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాను ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ముందుకెళ్ళాము. కరోనా టైంలో బ్రాహ్మణ సేవా వాహిని చేసిన విషయాలు నాకు తెలిసి వేరే సంఘాలు కాదు మా సంఘమే గొప్ప అనే విషయం కాదు కానివ్వండి, బయటికి వచ్చి 10 మందికి భోజన సదుపాయాలు, వారికి ఎన్నో విధాలుగా సరుకులు ఇవ్వడం జరిగింది. మేము కార్లల్లో నడక రూపంలో తిరగడం జరిగింది అన్నయ్యతో పాటే, రఘుకిరణాచార్య అన్నయ్య గారితో పాటు. అదేవిధంగా ఒక 2, 3, 4 తలా 100 రూపాయలు వేసుకొని సరుకులు ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు 1000 మందికి 1500 మందికి మేము సరుకులు ఇచ్చే దిశగా మారామంటే ఇదంతా కూడా మీ సపోర్టు. బ్రాహ్మణ సేవా వాహినికి మన బ్రాహ్మణ మిత్రులందరూ, బ్రాహ్మణ మహిళలందరూ కూడా ఎంతో సపోర్ట్ చేయడం ద్వారా కూడా మేము ముందుకొచ్చాం. అందులో మా బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర వర్గం కానీ, యువవాహిని వర్గం కానీ, మా గ్రేటర్ వర్గం కానీ, మహిళా వర్గం కానీ, ప్రత్యేకంగా మహిళా వర్గం మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎన్నో సంఘాల్లో మహిళా వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మా దగ్గర ఉన్న మహిళా వర్గం మేము ఏది చెప్తే అది, ఏ టైం అంటే అది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్ వెళతాము లేట్ అవుతుందనే విషయాలు ఏది లేకుండా వాళ్ళు నిరంతరంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము చెప్పిన మా వెనకాలే ఉంటున్నారు అన్ని విషయాల్లో. దానికి వారిని అభినందించిన విషయాలండి. అదేవిధంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఎప్పటి నుంచో యువకులకు సంబంధించి ఒక కార్యక్రమం చేయాలి, పెద్దవాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్గా ఉండి బ్రాహ్మణ యువతులను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి. చేస్తే తద్వారా అందరూ కూడా ఈ విషయాలన్నీ వాళ్ళు ముందుకొస్తే ప్రజెంటు రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా పెద్దవారు అంటున్నారు. బ్రాహ్మణ అనేవాడు చిన్నవాడైపోతున్నాడు. అంటే 1% లెక్కే ఉంది. ఇప్పుడు ఏదన్నా ప్రయత్నం చేసుకుంటే ఏదన్నా ప్రాబ్లం జరిగిన దగ్గర ఇతను బాపనోడు. అదేవిధంగా ఈ బ్రాహ్మణ యువజన సభకు మేము ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా పూనుకొని చివరకు ఈ నెల 8వ తారీఖు నాడు చక్కగా మంచి ముహూర్తం కుదిరింది. ఎంతోమంది బ్రాహ్మణ సంఘాల పెద్దలందరూ కూడా మద్దతు పలికి తప్పకుండా మేము వస్తామని చెప్పి వాళ్ళు మాకు వెనకాల నిల్చొని వెన్నంటి ఉండి వారు చేసే కృషి కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కాబట్టి ఈ నెల 8వ తారీఖు నాడు మల్కాజ్గిరి పద్మావతి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ఈ యొక్క బ్రాహ్మణ యువజన మహాసభ కార్యక్రమం ప్రారంభమండి. 3 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఒక్క యువకులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని భోజన సదుపాయాలు కూడా ఉన్నాయండి. ఎంతోమంది వేద పండితులు, స్మార్త పండితులు, అలానే మన బ్రాహ్మణంలో ఉన్న లాయర్లు, పోలీసులు, చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ పరంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇందులో ఉంటున్నారండి. మీరందరూ కూడా ఆహ్వానితులే. బ్రాహ్మణ ఏవైతే మనకి సంఘాలు ఉన్నాయో ఎంతోమంది పెద్దవాళ్ళందరూ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుండి కూడా పెద్దవారు అయినటువంటి వారు కూడా మనకు మద్దతు ఇచ్చి తప్పకుండా మేము వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ, యువకులందరూ కూడా ఈ యొక్క సభకు వచ్చి మేము ఎందుకు ఈ సభ పెట్టాము, దాంట్లో ఏ అంశాలను మేము ముందు తీసుకొస్తున్నామో, మీకోసం మేము ఏ విధంగా పోరాడుతున్నామో, బ్రాహ్మణ పరిషత్తు మళ్ళా రీఓపెనింగ్ అయ్యే విధంగా మనందరం పోరాడే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి మనం అర్జీ పెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. తద్వారా చిన్న మహిళలందరూ కూడా, అంటే ఇంటిళ్ళపాతి ఏదైతే కార్యక్రమాలు చేసుకోకుండా బయటికి రాలేని వాళ్ళందరూ కూడా ఉపాధి కలుగుతుంది. ఎంతోమంది చదువుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క బెస్ట్ స్కీమ్స్ ద్వారా వివేకానంద బయటికి వెళ్ళి చదువుకోవాలనే కోరికలు కూడా వాళ్ళకి తీరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా బ్రాహ్మణ సేవా వాహిని BSVకి సపోర్ట్ చేసి ఈ యొక్క బ్రాహ్మణ యువజన మహాసభను దిగ్విజయంగా చేస్తారని కోరుకుంటున్నాను. జై. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ యువజన మహాసభ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సమ్మేళనాన్ని బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర యువజన విభాగం BSVY నిర్వహిస్తుంది. శ్రీమాన్ శేషం రఘుకిరణాచార్యుల యొక్క నేతృత్వంలో ఎందరో ఉత్సాహకులైనటువంటి బ్రాహ్మణ యువతులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ప్రధానంగా ధర్మాన్ని కాపాడే ఈ ప్రధానమైనటువంటి జీవన సరవంతిలో కొనసాగుతున్నటువంటి వీళ్ళంతా కలిపి ముఖ్యమైనటువంటి అంశాలను, అంటే ఇవాళ యువత
బ్రాహ్మణ యువత లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఈ బ్రాహ్మణ సమాజంలో నవ సమాజం ఈ యువకులంతా కూడా మన సమాజానికి మన జాతికి మనం ఏమేమి ఎదుర్కొంటున్నాము, ఎలా ఈ సవాళ్ల మధ్య మనం మనుగడ వేయాలి, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, మనం ఆర్థికంగా ఎలా స్వావలంబన కలగాలి, సామాజికంగా ఎలా స్వావలంబన కలగాలి, ప్రభుత్వ సంక్షేమాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దానికి తోడు మనము అనేక ఎదురుతోతున్నటువంటి సవాళ్ళ నుంచి ఆత్మరక్షణగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మన స్వాభిమానాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇత్యాది విషయాలన్నింటినీ చర్చించడం కోసం మొదటిసారిగా దాదాపు 1000కి పైగా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రతినిధులతో ఈ బ్రాహ్మణ యువజన మహాసభ చాలా గొప్పగా తలపెట్టారు. ఇది అవసరం కూడా సమున్నతమైనవి. ప్రధానంగా చర్చించడమే కాదు, మనం సమాజంలో అంతర్లీనంగా ఈ మహాసభ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్పనైనటువంటి ఈ సభను మల్కాజిగిరి ఫంక్షన్ హాల్, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది పద్మావతి ఫంక్షన్ హాల్. ఈ పద్మావతి ఫంక్షన్ హాల్లో ఈ నెల ఈ ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ యువకులు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, వ్యాపార రంగంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న, అర్చక వేద పండితులైనా కూడా, పౌరోహిత్యులైనా సరే, బ్రాహ్మణులు అనేవారు ఏ రంగం వారైనా సరే, నిరుద్యోగులైనా సరే, అందరూ ఈ సమ్మేళనంలో పాల్గొని మన బ్రాహ్మణ స్వాభిమానాన్ని, బ్రాహ్మణ సంక్షేమాన్ని, బ్రాహ్మణ సాధికారతను, బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను సమిష్టిగా మూకుముడిగా ఎదుర్కొంటూ మనం కూడా తలెత్తుకొని స్వాభిమానంతో నిర్జీవించే విధంగా ఈ సభ కారణం కావాలని, ఈ సభ ఒక చక్కని సందేశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభను నిర్వహిస్తున్న వారందరికీ ముందస్తుగానే విజయం కావాలని కోరుకుంటూ, సభ విజయవంతం కావాలని కోరుకుంటూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అనేక శక్తికి ఆర్థికంగా కానీ అనేక విధాలుగా శక్తియుక్తులుంటే కానీ ఇలాంటి సభను నిర్వహించడం కష్టం. అలాంటి సభను నిర్వహిస్తున్న బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర యువజన విభాగం కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నా. బ్రాహ్మణ సమాజం పక్షాన ప్రధానంగా శేషం రఘుకిరణాచార్యులు సారథ్యంలో అన్ని విభాగాలు అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టం బ్రాహ్మణ సమాజానికి ఎంతో ఉపయుక్తం కావాలని కోరుకుంటూ ఉన్నాను. నేను పాల్గొంటున్నాను ఈ సభలో, మీరు కూడా పాల్గొనండి, తప్పక రండి. ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు. నమస్కారం అందరికీ. ఈరోజు ప్రత్యేకించి సంధ్యారాణి గారు, రమా, ఉమా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రాహ్మణ సేవావాహిని నుంచి మన శేషం రఘుకిరణాచార్యులు వాళ్ళు 8వ తారీఖు నాడు మల్కాజ్గిరిలో పద్మావతి ఫంక్షన్ హాల్లో ఏదైతే పెట్టారో ప్రోగ్రాము, దాని గురించి ఒక ఆహ్వానం పలకడానికి అండ్ మన తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ బ్రాహ్మణ సేవావాహిని నుంచి ఎంతోమంది కార్యకర్తలు పనిచేస్తుంటారు. అట్లనే సేవావాహినిలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఎన్నో పదవులు కూడా ఇచ్చాడు రఘు. కాబట్టి ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సేవావాహిని గురించి ప్రచారం చేయడానికి, తర్వాత సేవావాహిని చేసే కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా మమేకం చేయడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అండ్ ఈ సేవలని కొనసాగిస్తూ మొన్ననే ఈ మధ్యనే 1000 మందికి సరుకులు కూడా బట్వాడా చేశారు. ఈ సేవలన్నీ రఘు కిరణాచార్యులు వారు ఈ మధ్య కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లనే ఇంకా మరింత ఉధృతంగా 2026లో చాలా సేవ గారు, రమా, ఉమా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రాహ్మణ సేవావాహిని నుంచి మన శేషం రఘుకిరణాచార్యులు వాళ్ళు 8వ తారీఖు నాడు మల్కాజ్గిరిలో పద్మావతి ఫంక్షన్ హాల్లో ఏదైతే పెట్టారో ప్రోగ్రాము, దాని గురించి ఒక ఆహ్వానం పలకడానికి అండ్ మన తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ బ్రాహ్మణ సేవావాహిని నుంచి ఎంతోమంది కార్యకర్తలు పనిచేస్తుంటారు. అట్లనే సేవావాహినిలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఎన్నో పదవులు కూడా ఇచ్చాడు రఘు.
కాబట్టి ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సేవావాహిని గురించి ప్రచారం చేయడానికి, తర్వాత సేవావాహిని చేసే కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా మమేకం చేయడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అండ్ ఈ సేవలని కొనసాగిస్తూ మొన్ననే ఈ మధ్యనే 1000 మందికి సరుకులు కూడా బట్వాడా చేశారు. ఈ సేవలన్నీ రఘు కిరణాచార్యులు వారు ఈ మధ్య కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లనే ఇంకా మరింత ఉధృతంగా 2026లో చాలా సేవలు చేయడానికి కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ సేవావాహిని కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. మీరు అక్కడ సేవావాహినిలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఆ సేవలు ఎలా ఉంటాయి? అండి, బిఎస్వి రఘుకిరణాచార్యులు గారు మనకు మూడాలు వచ్చినా కానీ, తర్వాత మనకు మహాలయ పక్షాలు వచ్చినా కానీ, ఇవన్నిటికీ కూడా మనకు పేద బ్రాహ్మణులకి 1000 మందికి సరుకులు మొన్న నాగోల్ కొత్తపేటలో అందజేశామండి 1000 మందికి. అలాగే మొన్న మల్కాజ్గిరిలో కూడా చేశామండి 600 మెంబర్స్కి కూడా. అందరూ కూడా హ్యాపీగా వచ్చి వాళ్ళు మంచిగా సభ్యత్వం కూడా ఇక్కడ తీసుకొని మాకు మీరు సరుకులు అందజేశారండి, రఘుకిరణాచార్యులు గారు బాగా మంచి సేవ చేస్తున్నారండి అని మాకు ఒక ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చిందండి. ఇలాగే మనకు ఇంకా వృద్ధ బ్రాహ్మణులు కూడా వాళ్ళకి ఎవరు కూడా ఏమి చేయలేని సహాయం ఉంటే కూడా మా రఘుకిరణాచార్యులు గారు వాళ్ళని దత్తగా తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే పేద బ్రాహ్మణులు ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుస్తకాలు అందజేయడము, అలాగే వాళ్ళ ఫీజులు కట్టడము, వాళ్ళ స్కూళ్ళలో కొంచెం జాయిన్ చేయించడం అలా జరిగింది. అలాగే కొంతమందికి వాళ్ళు మెడికల్గా వాళ్ళు అవస్థ పడిన వాళ్ళకి కూడా వాళ్ళకి సహాయం, తనవంతు ఒక సాయం నేను ఉన్నానని చెప్పి మా బిఎస్వి గ్రూప్ ఉందండి, మహిళా గ్రూప్ ఉంది. దీంట్లో చాలామందికి చాలా పోస్టులు ఉన్నాయండి. అందులో అందరూ కూడా ఎవరైనా వచ్చి మాకు హాస్పిటల్లో ఖర్చు కావాలి అని ఒక్క మాట వచ్చి మా సార్ని అడిగినట్టు అయితే ఆయన గ్రూప్లో పెట్టేసరికి అందరూ కూడా ఆ లబ్ధి పొందుతున్నారండి. అలాగే అందరినీ కూడా ఈ తెలంగాణ బ్రాహ్మణుల అందరినీ కూడా నేను ఈ బిఎస్వికి ఆహ్వానిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకొని ఇక్కడ రేపు జరిగే 8వ తారీఖు రోజున పద్మావతి ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరిలో అక్కడ మన యువకులకు, ఉద్యోగం లేని వాళ్ళకి, పురోహితులకు, అర్చకులకు, వృద్ధ బ్రాహ్మణులకు, అలాగే అన్ని రకాల వాళ్ళకి కూడా మహిళలకు ఉపాధి, వాళ్ళు కొంతమంది బయటికి రాని వాళ్ళు ఉంటారండి, జాబ్ చేయలేని వాళ్ళు ఉంటారు, దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న స్మాల్ ఉపాధిని ఇవ్వడానికి, మహిళలు ఇంట్లో కూర్చొని ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి, దీనికోసం అని చెప్పేసి మనము గవర్నమెంట్ కోసం బ్రాహ్మణ పరిషత్ గురించి మనము గవర్నమెంట్ అడగడం జరిగిందండి. దీనికోసం ఈ సభ చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సభకు వచ్చి మాకు సహకారం, సపోర్ట్ ఇవ్వాలని, మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎక్కడ తెలంగాణ డిస్టిక్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా దీన్ని మీరు చేసి మాకు సపోర్ట్ చేసి ఈ 8వ తారీఖు రోజు జరిగే సభను జయప్రదంగా చేయాలని మీ అందరినీ కూడా, తెలంగాణ బ్రాహ్మణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున కూడా నేను అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తున్నానండి. విన్నారు కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బ్రాహ్మణ సేవావాహినిని ఎందుకు సపోర్ట్ చేయాలి, అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ వాలంటీర్స్ నంబర్స్ కూడా పెట్టాము. అట్లనే విషయం ఏంటంటే, ప్రభుత్వము బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసిన తర్వాత లబ్ధిదారులు కొంతమంది ఉండగా లబ్ధి పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కటి పట్టించుకొని బ్రాహ్మణ కుటుంబాల వరకు వచ్చి చేయడానికి అవకాశం లేదు. సో ఉన్నది మనకు ఏకైక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు. అట్లనే ఇప్పుడు ఈ గ్రామాల్లో, మండలాల్లో అర్చకత్వము, పురోహితము, తర్వాత చిన్న వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, సరిగా సంపాదన లేని వాళ్ళు, ఇప్పుడు రఘుకిరణాచార్యులు నాగోల్లో కానీ ఎక్కడైనా మల్కాజ్గిరిలో కానీ మీరు సరుకులు ఇస్తాము అని చెప్తే ఎందుకు వస్తారు అంటే, ఇదేమి రాజకీయ నాయకులు చేసే కార్యక్రమం కాదు, మన కమ్యూనిటీ పరంగా ఆయన చేస్తున్నది. కాబట్టి వీలైనంత వరకు కొంచెం డిసిప్లిన్ పాటించి వాళ్ళు చెప్పే పద్ధతుల్లో కనుక తీసుకుంటే ఎన్నో కుటుంబాలకు ఇంకా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. అట్లనే ఖచ్చితంగా సభ్యత్వం ఎందుకు తీసుకోవాలంటే అది మీ బాధ్యత.
ఏదో వాళ్ళకి 100-200 కట్టినంత మాత్రాన ఇన్ని వేల మందికి సరుకులు ఇవ్వలేరు. కానీ ఏమిటంటే సమయానికి స్పందించి ప్రభుత్వం రాకున్నా కూడా మనం ఏం చేయొచ్చు అనే దానికి సమాధానంగానే సేవావాహిని వాళ్ళు ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏదో కొత్తగా సమావేశం పెట్టడం కాదు, దాదాపుగా 5-6 ఏళ్ల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇప్పుడు 8వ తారీఖు నాడు సమావేశం. కాబట్టి సభ్యత్వం కూడా మీరు విధిగా తీసుకొని ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. మీ ద్వారా ఇంకా 10 మందికి తెలవాలి. అక్కడ కూడా ఈ ఎవరైతే పేద బ్రాహ్మణులు తర్వాత మధ్యతరగతి ఉంటారో వాళ్ళకి సేవలు అందాలి ముఖ్యంగా. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు లేకుంటే మాకు అవసరం లేదనుకునే వాళ్ళు పర్వాలేదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లేకుంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా మనం ఈ సమాచారాన్ని ఇచ్చి మనము అందించాల్సి వస్తుంది. అట్లనే ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు దాదాపుగా నేను చూస్తూనే ఉన్నా, వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. దానిలో మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు ఉమా అండి. నేను గ్రేటర్ దాంట్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను BSV దాంట్లో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీంట్లో వచ్చాక చాలా చేంజ్ వచ్చింది. నా దాంట్లో అందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి బయటికి వెళ్తున్నా, అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. వస్తామని కూడా చెప్తున్నారు. 8th రోజు దిగ్విజయం చేయాలని మేము కంకణం కట్టుకున్నాము. థ్యాంక్ యూ. ఉమాదేవి గారు. రమాదేవి. నమస్కారం అండి. నేను కూడా ఈ మధ్య BSVలో జాయిన్ అయ్యాను. నాకు పర్సనల్గా 2 years నుంచి BSV వాహిని తెలుసు. నాకు మా ఆడపడుచు భర్తకి కూడా ఇందులోంచి సేవ తీసుకున్నాము మేము, హెల్పింగ్. ఇప్పుడు 1 month నుంచి ఇందులో నేను చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సేవలు కూడా చాలా బాగున్నాయి. అన్ని విధాలుగా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. ఇది పెద్ద ఎత్తున విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఇది విషయం. బ్రాహ్మణ సేవా వాహిని నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా బలోపేతం చేసి త్వరలో ఈ 2026లో ఎవరికైనా ప్రమాదం సంభవించినా అట్లనే ఏదైనా ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవడానికి ఒక సంఘం అంటూ ఉండాలి. కాబట్టి బ్రాహ్మణ సేవా వాహిని గురించిన నంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఆ నంబర్లలో మీరు డైరెక్ట్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు. అట్లనే సేవావాహిని నుంచి మరో 2 యువకులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. నువ్వు వెళ్ళి కెమెరా తీసు. ఎట్లా పట్టు, నేను కట్ చేసుకుంటాను. ఎట్లా పట్టు, రన్నింగ్లోనే ఉంది కదా. రైట్, దగ్గర రండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. మీరు సేవావాహిని గురించి 8వ తారీఖు ప్రోగ్రాం గురించి తిరుగుతున్నారు. తర్వాత ఎవరెవరిని ఆహ్వానించారు, ఇంకా ఏం చేసేది ఉన్నది? అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ సేవావాహిని BSV, నేను అందులో నా పేరు భువనగిరి సందీప్ శర్మ, సహాయ కార్యదర్శిగా రాష్ట్ర వర్గంలో ఉన్నాను. 7 సంవత్సరాలు పైగా బ్రాహ్మణ సేవావాహిని ఈ రోజుకి పూర్తయిందండి. గత 7 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అన్ని సంఘాలు ఉంటాయి, బ్రాహ్మలకి ఏ విషయంగా ముందుకు రావు, మరి సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కడనే మామూలుగా ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ఉండేవాడిని. నా సేవలు ప్రత్యేకంగా బ్రాహ్మణ సేవావాహినిలో ఒక మెంబర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. తదుపరి వారు నా సేవల్ని గుర్తించి రఘుకిరణాచార్యులు గారు నన్ను దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా 2 సంవత్సరాలు మళ్ళా గడిచింది. అదేవిధంగా యువవాహినిలోకి పిలిచి కన్వీనర్గా ఏర్పాటు చేశారు. తదుపరి ఇప్పుడు నేను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తెలంగాణ దిశగా నేను ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. రఘుకిరణాచార్యులు గారు, ఆయన ఆలోచనలు, ఆయన బుద్ధి కుశలత అవి వేరు. దాన్ని మనం ఇలా ఉంటుందని మనం డిసైడ్ చేయలేం. మేము ఎన్నో అనుకున్నాం, ఎప్పుడు ఇలానే ఉంటాయా సరుకులు, ఈ విషయాలు ఇవి కాదు. ఇలా చేస్తూ ఆయనకున్న ఆలోచనలు మేము గ్రహించాము. కాబట్టి ఆయన ఏదంటే దానికి మేము వెనకాల పూనుకొని ఆయన మాటకు ఎటువంటి కాదు లేదు అనకుండా మీరందరూ ఇది చెయ్యాలి అంటే తప్పకుండా అన్నయ్య మీరేం చేస్తే దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాను ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ముందుకెళ్ళాము. కరోనా టైంలో బ్రాహ్మణ సేవా వాహిని చేసిన విషయాలు నాకు తెలిసి వేరే సంఘాలు కాదు, మా సంఘమే గొప్ప అనే విషయం కాదు కానివ్వండి, బయటికి వచ్చి 10 మందికి భోజన సదుపాయాలు,
వారికి ఎన్నో విధాలుగా సరుకులు ఇవ్వడం జరిగింది. మేము కార్లల్లో నడక రూపంలో తిరగడం జరిగింది అన్నయ్యతో పాటే, రఘుకిరణాచార్యులు అన్నయ్య గారితో పాటు. అదేవిధంగా ఒక ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి తలా 100 రూపాయలు వేసుకొని సరుకులు ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు 1000 మందికి, 1500 మందికి మేము సరుకులు ఇచ్చే దిశగా మారామంటే ఇదంతా కూడా మీ సపోర్టు. బ్రాహ్మణ సేవావాహినికి మన బ్రాహ్మణ మిత్రులందరూ, బ్రాహ్మణ మహిళలందరూ కూడా ఎంతో సపోర్ట్ చేయడం ద్వారా కూడా మేము ముందుకొచ్చాం. అందులో మా బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర వర్గం కానీ, యువవాహిని వర్గం కానీ, మా గ్రేటర్ వర్గం కానీ, మహిళా వర్గం కానీ, ప్రత్యేకంగా మహిళా వర్గం మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎన్నో సంఘాల్లో మహిళా వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మా దగ్గర ఉన్న మహిళా వర్గం మేము ఏది చెప్తే అది, ఏ టైం అంటే అది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా, సార్ వెళతాము లేట్ అవుతుందనే విషయాలు ఏది లేకుండా వాళ్ళు నిరంతరంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము చెప్పిన మా వెనకాలే ఉంటున్నారు అన్ని విషయాల్లో. దానికి వారిని అభినందించిన విషయాలండి. అదేవిధంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఎప్పటి నుంచో యువకులకు సంబంధించి ఒక కార్యక్రమం చేయాలి, పెద్దవాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్గా ఉండి బ్రాహ్మణ యువతులను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి. చేస్తే తద్వారా అందరూ కూడా ఈ విషయాలన్నీ వాళ్ళు ముందుకొస్తే ప్రజెంటు రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా పెద్దవారు అంటున్నారు. బ్రాహ్మణ అనేవాడు చిన్నవాడైపోతున్నాడు. అంటే 1% లెక్కే ఉంది. ఇప్పుడు ఏదన్నా ప్రయత్నం చేసుకుంటే ఏదన్నా ప్రాబ్లం జరిగిన దగ్గర ఇతను బాపనోడు. అదేవిధంగా ఈ బ్రాహ్మణ యువజన సభకు మేము ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా పూనుకొని చివరకు ఈ నెల 8వ తారీఖు నాడు చక్కగా మంచి ముహూర్తం కుదిరింది. ఎంతోమంది బ్రాహ్మణ సంఘాల పెద్దలందరూ కూడా మద్దతు పలికి తప్పకుండా మేము వస్తామని చెప్పి వాళ్ళు మాకు వెనకాల నిల్చొని వెన్నంటి ఉండి వారు చేసే కృషి కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కాబట్టి ఈ నెల 8వ తారీఖు నాడు మల్కాజ్గిరి పద్మావతి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ఈ యొక్క బ్రాహ్మణ యువజన మహాసభ కార్యక్రమం ప్రారంభమండి. 3 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఒక్క యువకులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని భోజన సదుపాయాలు కూడా ఉన్నాయండి. ఎంతోమంది వేద పండితులు, స్మార్త పండితులు, అలానే మన బ్రాహ్మణంలో ఉన్న లాయర్లు, పోలీసులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ పరంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇందులో ఉంటున్నారండి. మీరందరూ కూడా ఆహ్వానితులే. బ్రాహ్మణ ఏవైతే మనకి సంఘాలు ఉన్నాయో ఎంతోమంది పెద్దవాళ్ళందరూ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుండి కూడా పెద్దవారు అయినటువంటి వారు కూడా మనకు మద్దతు ఇచ్చి తప్పకుండా మేము వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ, యువకులందరూ కూడా ఈ యొక్క సభకు వచ్చి మేము ఎందుకు ఈ సభ పెట్టాము, దాంట్లో ఏ అంశాలను మేము ముందు తీసుకొస్తున్నామో, మీకోసం మేము ఏ విధంగా పోరాడుతున్నామో, బ్రాహ్మణ పరిషత్తు మళ్ళా రీఓపెనింగ్ అయ్యే విధంగా మనందరం పోరాడే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి మనం అర్జీ పెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. తద్వారా చిన్న చిన్న మహిళలందరూ కూడా, అంటే ఇంటిళ్ళపాతి ఏదో కార్యక్రమాలు చేసుకోకుండా బయటికి రాలేని వాళ్ళందరూ కూడా ఉపాధి కలుగుతుంది. ఎంతోమంది చదువుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క బెస్ట్ స్కీమ్స్ ద్వారా, వివేకానంద ఓవర్సీస్ ద్వారా బయటికి వెళ్ళి చదువుకోవాలనే కోరికలు కూడా వాళ్ళకి తీరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా బ్రాహ్మణ సేవావాహిని BSVకి సపోర్ట్ చేసి ఈ యొక్క బ్రాహ్మణ యువజన మహాసభను దిగ్విజయంగా చేస్తారని కోరుకుంటున్నాను. జై బ్రాహ్మణ్. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ యువజన మహాసభ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సమ్మేళనాన్ని బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర యువజన విభాగం BSVY నిర్వహిస్తుంది. శ్రీమాన్ శేషం రఘుకిరణాచార్యులు యొక్క నేతృత్వంలో ఎందరో